దేవునికిని సిరికిని దాసులుగా దాని అర్థమైంది. డబ్బు కలిగి ఉండొద్దని కాదు, డబ్బు సంపాదించొద్దని కాదు, కూడబెట్టుకోవద్దని కాదు, కానీ డబ్బే మనకు దేవుని స్థానం రావద్దు. డబ్బే దేవుని స్థానం తీసుకుంటే మనము డబ్బుకు దాసులం అయిపోతాం. సేవకులైనా విశ్వాసులైనా సంపాదించాలి, కష్టపడాలి, కానీ దేవుని స్థానం దేవునికే ఇవ్వాలని అక్కడ వాక్యం నేర్పిస్తుంది. డబ్బు అందరికీ అవసరమే. అందుకే ధనాశ ధనాపేక్ష కలిగి చాలా మంది తమ్మును తాము విశ్వాస భ్రష్టులై పొడుచుకొని అని వాక్యం ఉంది. అంటే సహవాసానికి దూరమై, వాక్యం చదవక, ప్రార్థన చేయక, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనక, ఆల్వేస్ బిజీ బిజీ బిజీ. హి వాస్ బిజీ బిజీ అండర్ ద యోక్. కాడి కింద నలిగేవానిగా ఉన్నావు. నీ బలమంతా, నీ శక్తి అంతా, నీ గానమంతా లోకానుసారంగా ఇచ్చావు. దేవునికి ఇచ్చిన స్థానము లేదు, దేవుని పనిలో పరిచర్య చేసిన స్థానం లేకపోతే ఏం ముఖం పెట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఆయన రాజ్యంలో అడుగు పెడతావు? సంఘము కోసము, ఆత్మల కోసం నీ ప్రయాసములో నీవు ఉండాలి. నీకు ఇచ్చిన ఖ్యాతి, పేరు, డబ్బు, చదువు, అందం, ఆకర్షణ, నీకున్న క్రియలు, పలుకుబడి ఆత్మల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో దీనులమై మనము ముందుకు